నమస్కారం, కేసీటీవీ వార్తలు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడిగిన ముత్యంలా ఎంపీ మిథున్ రెడ్డి బయటకు వస్తారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎస్డిపిఐ పార్టీ వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన బీజేపీ శ్రేణులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిసిన టీడీపీ నాయకులు. ప్రారంభమైన పాలేటమ్మ జాతర. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో పేర్కొన్నారు. జగన్తో సఖ్యతగా ఉన్నాడని తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుందన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయటకు వస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారని, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడు అనిపించుకోవాలి. ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే 3 సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది. చాలా
పట్టుదలగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పార్టీని గెలిపేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పుంగనూరు పట్టణం తూర్పు మోసాల్లోని శ్రీ చాముండేశ్వరీదేవి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఆదివారం అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత అర్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ओम शांति 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 हरि ओम। చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని పుంగనూరు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం పుంగనూరు నుండి పెద్ద సంఖ్యలో రొంపిచెర్లకు వాహనాల్లో తరలి వెళ్లారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సెమీపతి యాదవ్ నియామకం కావడంతో నేతలందరూ కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని సెమీపతి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అంజుమన్ సెక్రటరీ, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, మైనార్టీ నాయకుడు షామీర్ లాల్ను కలిసి సన్మానించారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా తాము ఉంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, నేతలు సివి రెడ్డి, గిరిబాబు, వెంకటముని యాదవ్, ప్రసాద్ స్వామి, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు సెక్షన్స్ రోజు ఇవ్వాల్సింది కొంచెం జరుపుకున్నాయి కొంచెం సైడ్ हाथ लगाओ
సోమల్ మండలం నెల్లిమంద పాలేటమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులు తమ మొక్కులను చెల్లించేందుకు వివిధ వేషధారణలతో ఆలయానికి తరలివచ్చారు. తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. సిద్ధ పూజతో పూజారి పాలేటి యాదవ్ జాతరను ప్రారంభించారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించేందుకు చాందినీ బళ్ళు ముస్తాబవుతున్నాయి. ఎస్డిపిఐ పార్టీ నాయకులు బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను బీజేపీ పట్టణాధ్యక్షుడు జగదీష్ రాజు, సీనియర్ నాయకులు రాజారెడ్డి ఖండించారు. అస్సాం ఘటనపై నిన్నటి దినం ఎస్డిపి నేతలు ధర్నా చేశారు. దానిపై స్పందిస్తూ ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో వారు మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాని ఏకవచనంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా 24 గంటల లోపల బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పండించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అదేవిధంగా దేశమేమి ధర్మసత్రం కాదని, పొరుగు దేశాల వారు అక్రమంగా నివసిస్తుంటే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని, అటువంటి కార్యక్రమాలకు మద్దతు తెలిపేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, పెద్దమఠం బాబు, అరవపల్లి వెంకటరెడ్డి, చంద్రరాజు, నాగరాజు, మణి మొదలియార్, వెంకటేష్, ఉమాశంకర్, సీనా, రమేష్, హర్షవర్ధన్ రాజు, శ్రీనివాసులు, సుదర్శన్ రెడ్డి, శేఖర్ బాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్డిపిఐ నాయకులు చేస్తున్న విమర్శలు, ఎస్డిపిఐ నాయకులు చేసిన విమర్శలు, ఎస్డిపిఐ నాయకులు చేసిన విమర్శలు. అస్సాంలో జరిగినటువంటి దురాక్రమణ కార్యక్రమానికి సంబంధించి నిన్న పొంగనూరు పట్టణంలో ఎస్డిపిఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ముడప్ప సర్కిల్లో వారు నోటుకొచ్చినట్లు అమిత్ షా గారిని, మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని విమర్శించటం, వారు ఏకవచనంతో మాట్లాడటం ఇది క్షమించరాని నేరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లాను పూజించే వాళ్ళు, ఖురాన్ని నమ్మే వ్యక్తులు 17 దేశాలు 19 అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని మోడీ గారికి అందించడం జరిగింది. వారికి ఇవన్నీ కనిపించవా? ఇక్కడ ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు? భారతదేశానికి ఒక అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి దీన్ని ఆచరణలో తెస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ సరియా చట్టాలు అమలు చేయాలని మీరు ఆశిస్తున్నారా? ఈరోజు సరియా చట్టాలు అమలు చేస్తున్నటువంటి 50 దేశాలు సర్వనాశనం అయిపోయి తిండికి లేక అడుగుతుంటా ఉన్నారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అది వారు మాట్లాడినటువంటి వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారు స్థాయిని కూడా ఈ యొక్క ఎస్డిపిఐ నాయకులు వారి యొక్క స్థాయిని కూడా వాళ్ళు గుర్తించి విమర్శలు చేస్తే చాలా బాగుంటుంది, హోంబాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి ఆదాని గారు, అంబానీ గారు కోట్లు దోచుకొని పుంగనూరులో వీరు పెట్టినటువంటి ఖజానాను తీసుకొని లండన్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు ఆదాని గారు గుజరాత్లోనే ఉంటారు. 2024-25 సంవత్సరంలో 76,000 కోట్లను ఆయన ట్యాక్స్ రూపంలో భారతదేశ ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. ఈరోజు మనం ఉన్నటువంటి రోడ్లు అయితే కావచ్చు, పొంగునూరు నుంచి పలంనేరుకు పోతున్నటువంటి రోడ్డు అయితే కావచ్చు, బెంగళూరు నుంచి మద్రాసుకు పోతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్సులతోనే ఈరోజు ఆ యొక్క రోడ్లు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆ రోడ్ల మీద మీరు ప్రయాణం చేస్తున్నారు, మేము ప్రయాణం చేస్తున్నాం. మీరు ఎందుకు ఆ విధంగా మీరు విమర్శ చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తాను. అస్సాంలో జరిగినటువంటి ఆ యొక్క ఇల్లు వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్. ఈ భారతదేశం అనేది ఏం ధర్మసత్రం కాదు కదా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఇల్లు కట్టుకుంటాం, మేము నివసిస్తాము, మీ ఆస్తులు కబ్జా చేస్తాము, ఫారెస్ట్ తినేస్తాము అని చెప్పడానికి ఈ దేశానికి ఒక పద్ధతి, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ముస్లిం పెద్దలు కావచ్చు, క్రిస్టియన్ పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే పాకిస్తాన్ నుంచినో లేదా బంగ్లాదేశ్ నుంచినో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వక్స్ భూములు అయితే కావచ్చు, లేదంటే ఏదైనా మైనారిటీ వర్గాల భూముల్ని ఆక్యుపై చేసుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటామంటే మీరు ఒప్పుకుంటారా, హర్షిస్తారా? ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. వాస్తవానికి అస్సాంలో జరిగినటువంటి కార్యక్రమం ఏమంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యులు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ అంటే ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ నివాసితులుగా గృహాలు నిర్మించుకొని ఏమాత్రం పర్మిషన్ లేకుండా వాళ్ళ ఆస్తులే కాదు, వాళ్ళు అక్కడ కనీసం అంటే ఒక 1000 కుటుంబాలు పోయేసి 1000 గృహాలు కట్టుకొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అస్సాం గవర్నమెంట్ వాళ్ళు అక్కడ చట్టపరంగా ఏమైతే కార్యక్రమాలు చేశారో అది వాళ్ళ లీగల్గా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ దేశం మనకు సొంతం అంతే. ఎక్కడి నుంచి పొరుగు దేశం నుంచి వచ్చి ఇక్కడ మొత్తము ఇల్లులు కట్టుకుంటాము, నిర్మించుకుంటాము, ముందుకు పోతా అంటాము, కుదరదు కదా. దేశానికి దానికి కానీ దేనికి కానీ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఆ కాన్స్టిట్యూషన్కి చట్టం ఏముంటుందో దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో అవాస్తవాలు చెప్పుకుంటూ ప్రజల్ని మొక్కబెడుతున్నారు. అది ఏదైతే చేస్తున్నారో అది మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మోదీ గురించి, అమిత్ షా గురించి ఏకవచనంగా మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మనం చేస్తున్నటువంటి సేవలు ఎన్నున్నాయో అసలు కొన్ని స్కీమ్స్ అయితే అసలు మనకు తెలియదు. అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి స్కీమ్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి స్కీమ్స్లో మనం లబ్ధి పొందుతూ వాళ్ళని విమర్శించడం ఏమన్నా మంచిదేనా చెప్పండి? అది కాకుండా మాట తీరు, మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఏకవశంగా మీరు మాట్లాడుతున్నారే, మీ స్థాయి మీకు గుర్తుందా? అసలు భారత ప్రధానమంత్రిని మీరు మాట్లాడే స్థాయి మీదేనా? అసలు మీ స్థాయికి లోకల్ నాయకుల వరకు మీరు మాట్లాడాలి, అంతేగాని దేశ ప్రధానమంత్రిని విమర్శించేంత స్థాయి మీది కాదు. మీరు ఏమన్నా ఉంటే పద్ధతిగా లోకల్ ఉన్న సమస్యల గురించి మాట్లాడండి, సమస్యల గురించి ప్రస్తావన తీసుకురండి, అంతేగాని ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి దీన్ని తీసుకొచ్చి ప్రజల్లో అవాస్తవాలు చెప్పి ప్రజల్లో ఓట్లు పొందుదామనో లేకపోతే ఎవరి మీద పొందుదామనేసో మీరు ప్రయోజనాల కోసం అనేసి మీ సొంత ప్రయోజనాల కోసం అనేసి మీరు చేస్తున్నారో అది చాలా వ్యతిరేకం అండి. ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ స్థాయి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాల, అంతేగాని మీ స్థాయి గుర్తుపెట్టుకోకుండా ఒక దేశ ప్రధానమంత్రిని, దేశ హోమ్ మినిస్టర్ని విమర్శించేంత స్థాయి మీది కాదు. ముందుగా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి. మీరు మళ్ళీ తర్వాత దేశ ప్రధానమంత్రి వరకు పోదురు. ఫస్ట్ ఏదన్నా ఉంటే 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల. 24 గంటలుగా నా క్షమాపణ కన్నా చెప్పి తీరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. రామసముద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ చెన్నై వారి సహకారంతో రోటరీ క్లబ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రకాల కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు 100 మందికి పైగా శిబిరానికి రాగా డాక్టర్ మురళీకృష్ణ పరీక్షించి ఆపరేషన్లకు అవసరమైన 40 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నాన్బాల్ గణేష్, మానవతా సంస్థ చైర్మన్ నందీశ్వరయ్య, కార్యదర్శి ఏసీ నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ గౌడ్, నరసింహాశెట్టి, మల్లికార్జునరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రామసముద్రం పట్టణం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రోటరీ పొంగనూరు సెంట్రల్ ఆధ్వర్యంలో ఉచిత శంకర్ నేత్రాలయ వారి ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారీగా స్పందన వచ్చి దాదాపు 100 మందికి పైగా ఓపీలో చూడడం జరిగింది. వారిలో 40 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం కూడా జరిగింది.
వీరందరూ కూడా చెన్నై ఆసుపత్రిలో మంచి సౌకర్యాలతో ఆపరేషన్ పొంది మరలా తిరిగి వచ్చే వారి గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకందరికీ కూడా తెలియపరిస్తే ఈ క్యాంపుని మరింత అభివృద్ధి చేస్తూ ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలకు మరియు శంకర్ నేత్రాలయ వారి మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ప్రయత్నంలోనే దాదాపుగా 40 మంది ఈరోజు బెడ్ ఆపరేషన్కి ఎన్నికైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి ఆదివారము 3వ ఆదివారము ఏదైనా పండుగలు పర్వదినాలు వస్తే తప్ప తప్పనిసరిగా ఇదే ఆదివారం కంటిన్యూ చేసి అందరికీ కంటి చికిత్సలు అందజేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఈనాడు అయితే ఏమి, ఆంధ్రజ్యోతి అయితే ఏమి, వార్తా, సాక్షి, అదేవిధంగా ప్రత్యేకంగా డిజిటల్లో కేసీటీవీ వారు మాకు మానవతా సంస్థ స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి వారి ద్వారానే మేము సింగిల్ నయా పైసా కూడా ఖర్చు పెట్టకుండా మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి సహకరిస్తూ ఉన్నటువంటి కేసీటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ పటాలమ్మకు పూజలు నిర్వహించారు. పుంగునూరు పత్తెమ్మగారిపల్లి సమీపాన గల శ్రీ పటాలమ్మ దేవతకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం చివరి ఆదివారం పూలవారి కుటుంబీకులు అమ్మవారికి దీపాలు మోసి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఆలయం చుట్టుపక్కల గల గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పటాలమ్మ పాదాలు గోయిందా. सर्वार्थ चंद्रिके मां पाहि महनीय मातांगिके मां पाहि मातंगी मंत्रात्मिके वैष्णवी भाग विभाग देवी त्रिपुरांबिके विद्या विनाशिनी वाराहि त्रिपुरांबिके. పటాలమ్మ తల్లి పాదాలు గోవిందా. పటాలమ్మ తల్లి పాదాలు గోవిందా. పటాలమ్మ తల్లి పాదాలు గోవిందా. పటాలమ్మ తల్లి పాదాలు గోవిందా. పటాలమ్మ 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 పాదాలు గోవిందా. పాదాలు గోవిందా. పటాలమ్మ పాదాలు గోవిందా. పటాలమ్మ పాదాలు గోవిందా. పటాలమ్మ పాదాలు గోవిందా.
పూర్వీకుల కాలం నుండి పూలవారి కుటుంబీకులందరూ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో చివరి ఆదివారం రోజు మా కులదైవం ఉన్నటువంటి శ్రీ పటాలమ్మ తల్లికి సంవత్సరీకల పూజలు వైభవంగా చేసుకుంటున్నాం. ఈ పూజల యొక్క ముఖ్య ఉద్దేశం సకాలంలో వర్షాలు కురవాలని, రైతులందరూ కూడా పంటలు సక్రమంగా పండిస్తూ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, వాళ్ళ యొక్క శ్రేయోభిలాసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మ పటాలమ్మ తల్లి కటాక్షాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క పూజలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంకా గొప్పగా జరిగేందుకు అందరూ కూడా ఈ పూజా కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తమ ద్వారా నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఈ పటాలమ్మ తల్లి గోవిందా గోవిందా. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా చిత్తూరుకు చెందిన పలువురిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నియమితులైన వారిలో ఎం దయాసాగర్ రెడ్డి, ఎం కృష్ణమూర్తి, ఎన్ వెంకటరెడ్డి యాదవ్ ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం వార్షిక పవిత్రోత్సవాలను వేద పండితులు నిర్వహిస్తున్నారు. ఆదివారం యాగశాలలో ప్రధాన నిత్య హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ పండితులు నిర్వహించారు. కార్యక్రమాలను టీటీడీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కడియాలకుంట మలుపు వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు గొల్లపల్లి నుండి బోయకొండకు వెళ్తున్న భక్తుల ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో మునిరాజా, రెడ్డెమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెడ్డెమ్మ పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లి జిల్లా హాస్పిటల్కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సోమల మండలం కరకమందలో కొలుపు ఉత్సవాలు ముగిశాయి. శని ఆదివారాల్లో గ్రామస్తులు ఉపవాసాలు చేసి పూజలు నిర్వహించారు. శనివారం గంగ పూజలతో పూజలు ప్రారంభమయ్యాయి. రాత్రి ఎల్లమ్మ తల్లి మరియు చెన్నమల్లయ్య తాతను గ్రామ ప్రజలు ఊరేగించారు. కొలుపు ఉత్సవ సంబరాలు తిలకించడానికి సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. నిర్వాహకులు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సిద్ధ పూజ మరియు గంగ స్నానంతో కొలుపు ఉత్సవం ముగిసింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడిగిన ముత్యంలా ఎంపీ మిథున్ రెడ్డి బయటకు వస్తారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎస్డిపిఐ పార్టీ వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన బీజేపీ శ్రేణులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిసిన టీడీపీ నాయకులు. ప్రారంభమైన పాలేటమ్మ జాతర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.